గుంటూరు కేంద్రంగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి 3 దశాబ్దాలుగా మీరు అండదండలు అందిస్తూ వచ్చారు. మీ మద్దతు, మీ సహకారంతో ఈ వర్గీకరణ స్వప్నం నెరవేరబోతున్న ఈ సమయంలో మీ ప్రోత్సాహం, మీ సహకారం మరింత అందించాలని కోరడం కోసం నేను గుంటూరులో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఈ విషయాన్ని నా సోదరులందరూ గుర్తించి సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఓకే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వైసీపీ సామాజిక న్యాయంగా చూస్తుందా, అది దళితుల మధ్యలో ఒక చిచ్చుగా చూస్తుందా అనే విషయాన్ని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టతనివ్వాలి. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సామాజిక న్యాయం అంశంగా చూస్తున్నదా, లేదా దళితుల మధ్యలో ఇది చిచ్చుగానే భావించుకుంటున్నదా అనే విషయాన్ని నేరుగా స్పష్టతనివ్వాలి. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా ప్రకటించాలి. అట్లా కాకుండా నిన్నగాక మొన్న శాసనసభలో వర్గీకరణ అంశం తీర్మానం జరిగిన తర్వాత ఆ తీర్మానం మీద తమ వైఖరిని చెప్పదలుచుకుంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పాలి. దాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. దాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అని. పార్టీ అధినేత నుంచి ఈ విషయంలో స్పష్టత లేదు. కానీ మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మంత్రివర్యులు ఆదిమూల సురేష్ కుమార్ గారితో మీరు రాసిన స్క్రిప్టును మాత్రం వినిపించిండ్రా అని మాకు అనుమానాలు కనిపిస్తున్నాయి. మీ పత్రికల్లో వచ్చిన హెడ్డింగ్ ప్రకారమే సురేష్ గారి ప్రెస్ మీట్ ప్రకారమే, లేదా ఆయన చదివిన, మీరు రాయించిన ఆయన చదివిన ఆ స్క్రిప్ట్ ప్రకారమే మీరు పెట్టిందే ఎస్సీలో చిచ్చు పెట్టి చలి కాచుకుంటారా అనే మాట మీ హెడ్డింగ్లోనే ఉన్నది. అంటే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా ఒక మాదిగ మాజీ మంత్రితోటే మీ పార్టీ నుంచి మాట్లాడిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా అని ఒకనాడు మీరు కూడా శాసనసభలో మాట్లాడినరు ముఖ్యమంత్రి హోదాలో. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని మీరు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఒక చిచ్చుగా అందులో ప్రకటన చేశారు. అది ఈరోజు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మాదిగ మంత్రితోటే, మాజీ మంత్రితోటే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక చిచ్చుగా భావించుకునే విధంగా మా వాడితోటే మాట్లాడించారు. అంటే మా కన్నును మా ఏలుతోటి పొడిపించి మీ పార్టీలో ఉండబడే మాదిగ జాతి నాయకుల పట్ల మాదిగలే ఈసడించుకునే పరిస్థితిని మాదిగలకు మీ పార్టీలో ఉండబడే మాదిగ నాయకుల్ని దూరం చేసే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు. అంటే ఆ పార్టీలో మాలల ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మాదిగల్ని మాదిగలే గౌరవించని పద్ధతిలో
మీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఈ విషయంలో మీకు చంద్రబాబు నాయుడు గారికి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉండబడే మీకు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండబడే చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టత ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత తేడా ఉన్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో స్పష్టత, కమిట్మెంటు, నిజాయితీ ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత తేడా కనిపిస్తున్నది. అది ముమ్మాటికి వాస్తవం. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత 94లో మేము ఉద్యమం మొదలుపెట్టవచ్చు. 95 నాటికి ఎంఆర్పిఎస్ విస్తరించింది. కానీ 96 నాటికి ఈ ఉద్యమం ఒక ఉద్యమ రూపం దాల్చే సమయంలో అప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా లేడు. ఉద్యమం విస్తరిస్తున్న దశలో కూడా ముఖ్యమంత్రి లేడు. కానీ ఉద్యమ రూపం దాల్చే సమయానికి ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. మార్చ్ 25వ తారీఖు నాడు 96లో, మార్చ్ 25వ తారీఖు నాడు 96లో మొట్టమొదటిసారి బషీర్బాగ్ ప్రాంతం వద్ద బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర మాదిగల ఆత్మగౌరవ సభ పెడితే ఆ సభకు ముఖ్య అతిథి హోదాలో వచ్చి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉంటామని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను చేస్తామని ఆనాడు మాటిచ్చాడు. ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కొంత సమయం తీసుకున్న తర్వాత వర్గీకరణ అంశాన్ని అధ్యయనం చేయడానికి జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేశాడు. అది కూడా 96లోనే. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక 97లో వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నివేదికను శాసనసభలో పెట్టి దాన్ని ఆమోదించి వర్గీకరణ చేశాడు. మధ్యలో స్వార్థపరులు కల్పించిన అడ్డంకుల వల్ల, వర్గీకరణ అంశానికి వచ్చిన న్యాయపరమైన చిక్కుల వల్ల అది రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది. మళ్ళీ రాష్ట్రపతి ఆమోదంతో 99లో రెండోసారి వర్గీకరణ చేశాడు. ఆనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆనాడు బీజేపీతో అలయన్స్లో ఉన్నారు. ఆనాడు కేంద్రంలో గౌరవ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నది. అప్పుడు స్పీకర్గా సోదరులు బాలయ్య గారు ఉన్నారు. రాష్ట్రపతి దళితుడు కేఆర్ నారాయణ గారు. ఈ వర్గీకరణ అంశం అక్కడికి వెళితే కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతి హోదాలో వర్గీకరణ సమర్థించాడు. ఆ సమర్థించిన వర్గీకరణ వల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో మళ్ళా వర్గీకరణ చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టాన్ని కూడా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సుప్రీంకోర్టులో 5 జడ్జీలు సాంకేతికంగా రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి రద్దు చేస్తే తిరిగి నిలబెట్టడం కోసం జరిగిన పోరాటంలో మళ్ళా 20 ఏళ్ళు నిలబడ్డాం. అందులో భాగంగా మళ్ళీ 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ విస్తృత ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ కరెక్టే, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వర్గీకరణ చట్టం కరెక్టే, దాన్ని ఖచ్చితంగా పునరుద్ధరించాలని చెప్పి మళ్ళీ 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. ఆ తీర్పును అనుసరించే ఆంధ్రప్రదేశ్లో దాన్ని అమలు చేయడం కోసం గౌరవ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారి నాయకత్వంలో కమిషన్ వేయడం, ఆ కమిషన్ సిఫార్సులు వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్లడం, అందులో భాగంగా వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి సబ్ కమిటీ వేయడం, క్యాబినెట్ తీర్మానం చేయడం,
మొన్న శాసనసభలోను శాసనమండలిలోనూ ఈ వర్గీకరణ అంశాన్ని తీర్మానం చేసి రేపో మాపో వర్గీకరణ అంశాన్ని పూర్తి చేయడానికి ఆర్డినెన్స్ రూపంగా రాబోతున్న సంకేతం కనిపిస్తున్నది. ఇది స్పష్టం. అంటే 96 మార్చి 25వ తారీఖు నాడు ఇచ్చిన మాట మధ్యలో అవాంతరాలు అడ్డంకులు కొన్ని వచ్చినప్పటికీ అంతిమంగా మళ్ళా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగించే క్రమంలో మళ్ళీ దీన్ని పాజిటివ్గా స్వాగతించకుండా, సామాజిక న్యాయ కోణంగా దీన్ని చూడకుండా, దీన్ని మళ్ళీ మీరు నేరుగా మాట్లాడకుండా మళ్ళీ మా మాదిగ సామాజిక వర్గం సంబంధించిన నేతలతోటే ఈ వర్గీకరణ అంశాన్ని మళ్ళీ చిచ్చు పెడుతున్నాడనే మాట అనిపించడంతో అసలు మీ వైఖరి నేరుగా చెప్పగలిగితే మీ పార్టీలో వర్గీకరణ కోరుకునే మాదిగలు ఉన్నారు, ఆ మాదిగలు పార్టీలో ఉండాలో ఉండకూడదో మీ వైఖరిని బట్టి ఆధారపడి ఉంటుంది కనుక నేరుగా మీరే ఈ విషయంలో స్పందించాలని కోరుతున్నా. ఇకపోతే నేను ముందుగానే చెప్పాను, షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో నిజాయితీ, చిత్తశుద్ధి, కమిట్మెంటు మీకంటే చంద్రబాబు నాయుడు గారికి 100% ఎక్కువ ఉన్నది. అందుకనే ఈ విషయంలో ఆకాశానికి భూమికి మధ్యలో అంత తేడా మీకు కనిపిస్తున్నది మీ ఇద్దరి మధ్యలో. అందుకు ప్రధాన సాక్ష్యం, ముందుగా మీరు పార్టీ పెట్టే సమయంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు ప్రమాదంలో చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి మీరు పార్టీ పెట్టే సమయంలో మీ పార్టీ పెడుతున్నప్పుడు మా నాన్నగారి ఆశయాలకు అనుగుణంగానే, మా నాన్నగారి ఆశయాలను, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి ఆశయాలను ముందుకు నడపడం కోసమే మేము పార్టీ పెడుతున్నామని చెప్పి మీరు మాట్లాడారు. ఇది నంబర్ 1. ఆ లెక్కల్లో మీ నాన్నగారి ఆశయంలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సమర్థించడమే కాకుండా యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి వర్గీకరణ బిల్లు త్వరలోనే తెప్పిస్తానని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారి కాదు, గౌరవ ప్రధానమంత్రి వద్ద కూడా స్వర్గీయ రాజశేఖర్ గారు వెళ్ళి వర్గీకరణ త్వరగా చేయమని చెప్పి లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా శాసనసభ తీర్మానాలు చేసి వర్గీకరణ సమస్య పరిష్కరించాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి అఖిల పక్షాలను తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ 100 పేజీలతో కూడిన ఇందులో మీ నాన్నగారు వర్గీకరణకు అనుకూలంగా ఎన్ని సందర్భాలు తమ వంతు ప్రయత్నాలు చేశాడో అవన్నీ ఇందులో ఉన్నాయి. మరి మీ నాన్నగారి ఆశయాల్లో భాగమే నువ్వు పార్టీ పెడితే దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మీకు లేదా? నంబర్ 1. నంబర్ 2, మీరు పార్టీ పెట్టిన కొత్తలో మొదటి వైఎస్ఆర్సీపీ ప్లీనర్ జరుగుతున్న సమయంలో సాక్షాత్తు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి సమాధి వద్దనే ఇడుపులపాయలో మొదటి ప్లీనర్ జరుగుతున్న సమయంలో ఆ మొదటి ప్లీనర్లో కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ మా తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి ఆశయాలకు అనుగుణంగా వర్గీకరణ అంశాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం, వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీ ప్లీనరీ సమావేశంలో తీర్మానం చేశారు. ఆ తీర్మానం కాపీని మరొకసారి చదువుకోవాలని గుర్తు చేస్తున్నా. మూడో విషయం మీరే నేరుగా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం పరిష్కరించండి అని, మీరే నేరుగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని పరిష్కరించాలని మీరే గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి 22/10/2010 ప్రధానమంత్రి గారికి మీరు లేఖలు రాశారు, మీరే లేఖ రాశారు. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు 96 మార్చి 25 మొదలుకొని నిన్నటి వరకు ఆయన ఏం మాట్లాడదలుచుకున్నా వర్గీకరణ విషయంలో సానుకూలంగానే మాట్లాడుతూ వచ్చాడు.
ఏ సందర్భంలో ఏ స్టెప్ తీసుకోవాలో ఆ స్టెప్ను తీసుకుంటూ వచ్చాడు. నిన్నటి వరకు దాన్ని కంప్లీట్ చేస్తున్న క్రమంలో బహిరంగనే మాట్లాడాడు. మరి మీ నాన్న ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు, వెనకకు పోయేది లేదని ఒక మాట అన్నాడు. నిజంగా మీ నాన్న బతుకుంటే వెనుకకు పోయేవాడు కాదు. మీ నాన్న బతుకుంటే వెనుకకు పోయేది కాదు. వర్గీకరణపై వెనుకకు దగ్గం. ఇది లక్షలాది మంది సభలో, ఇది లక్షలాది మంది విజయవాడలో నిర్వహించిన విశ్వరూప సభలో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ రాజశేఖర్ గారు మాట్లాడిన మాట, వర్గీకరణ విషయంలో వెనుకకు తగ్గమని మాట్లాడిండు. కమిషన్ వేయించిండు. రిపోర్ట్ వచ్చినాక అఖిలపక్షాలు ఢిల్లీకి తీసుకెళ్ళిండు. అంతకుముందు అసెంబ్లీ తీర్మానం చేసిండు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చిండు. ప్రధానమంత్రిని కలిసిండు. సోనియా గాంధీ గారిని కలిసిండు. అందరినీ కలిసిండు. ఆనాడు వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకపోవచ్చు. కానీ మీ తండ్రి గారు అకస్మాత్తుగా చనిపోవడం మాకు బాధే. కానీ ఆయన బతికుంటే కొంత ముందడుగేసేదని మేము భావిస్తున్నాం. ఆయన వెనుకడుగు వేయలేదు. నువ్వెందుకు వెనుకడుగు వేస్తున్నావు? ఆయన బతికినంత వరకు ఈ అంశం మీద ముందుకు నడిపించడంలో చాలా ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన వెనుకకు తగ్గలేదు. నువ్వెందుకు వెనుకకు తగ్గావు? సూటిగా చెప్తున్నా. మీ తండ్రి ఆశయాలకు అనుగుణంగా పార్టీ పెట్టినట్టుగా మీరు భావించుకుంటే, మీ తండ్రి మీద మీకు గౌరవం ఉంటే, మీ తండ్రి సమాధి సాక్షిగా మొదటి ప్లీనరీ సమావేశం జరిపినప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి ఎందుకు కట్టుబడి లేవు? అదే సమయంలో మీరు ఎంపీ హోదాలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని చెప్పి ప్రధానమంత్రి గారికి లేఖ రాశావు. ఎందుకు వెనుకకు తగ్గావు? ఒకరోజు అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ గారికి నేను వినతి పత్రం ఇస్తున్న రోజు, ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి గౌరవ వీరప్ప మొయిలీ గారికి నేను వినతి పత్రం ఇస్తున్న రోజు, ఆ రోజు మీరు కూడా నాకు అందుబాటులో వచ్చి నేను ఇచ్చే వినతి పత్రం మీద వర్గీకరణ జరగాలని మీరు సంతకం పెట్టారు. కడప ఎంపీ హోదాలో మీరే కాదు, అనంతపూర్ ఎంపీ ఆనాడు అనంత వెంకట్రామ్తో సంతకం పెట్టించారు. మీరు వర్గీకరణకు అనుకూలమని చెప్పి మేనిఫెస్టో మీ తీర్మానం చెప్పింది. మీరు వర్గీకరణకు అనుకూలమని మీ లేఖ చెప్పింది. మీరు వర్గీకరణకు అనుకూలమని చెప్పి మేము ఇచ్చిన లేఖ మీద మీ సంతకం చెప్తున్నది. మీ తండ్రి ఆశయాలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి. మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదని మీరు మాట్లాడేవాళ్ళు కదా. మా విషయంలో ఎందుకు మడమ తిప్పారు? మా విషయంలో ఎందుకు మాట తప్పారు? మీరు మడమ తిప్పడం, మాట తప్పడమే కాకుండా నిండు శాసనసభలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఎస్సీ వర్గీకరణ చేసి దళితుల మధ్యలో చిచ్చు పెట్టారని చెప్పి మీరు అంతకుముందు మీరు వ్యవహరించిన దానికి విరుద్ధంగా మీరు అసెంబ్లీలో మాట్లాడారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగ విరుద్ధమని మీరు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయం సుప్రీంకోర్టులో ఒప్పుకోవని మాట్లాడారు నిండు శాసనసభలో. అది రాజ్యాంగబద్ధమే అని చెప్పి అదే సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు చెప్పేసింది. మీరు సుప్రీంకోర్టులో ఒక సీనియర్ లాయర్ని పెట్టమంటే మీరు పెట్టలేదు. కనీసం మిమ్మల్ని అపాయింట్మెంట్ కోరితే మాకు ఇవ్వలేదు. బహిరంగ లేఖ రాసిన సమాధానం లేదు. కానీ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో మార్చి 6, 7, 8 తేదీల్లో విచారణ జరుగుతున్న సమయంలో లాస్ట్కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లాయర్ అటెండ్ చేసి అది ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో వచ్చి ఆయన ఒక స్పష్టత చెప్పేశాడు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము అన్నారు. ఒక్క నిమిషం కూడా లేడు ఆయన. ఆన్లైన్లో వచ్చి ఎస్సీ వర్గీకరణ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చెప్పేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి ఆ విధంగా ఉన్నది. ఒక సీనియర్ లాయర్ని పెట్టి వర్గీకరణ సమర్థిస్తూ వాదించలే. ఒక సీనియర్ లాయర్ని పెట్టి వర్గీకరణ సమర్థిస్తూ మాట్లాడించలే. కానీ వచ్చిన లాయర్ మాత్రం ఒక క్షణంలోనే ఆన్లైన్లో వచ్చి కనుమరుగైపోయాడు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పి. మరి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని మీరే చెప్పించినప్పుడు, సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పుడు
ఆ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందా లేదా? ఆ నిర్ణయాన్ని సమర్థించాల్సిందా లేదా? మీరు స్వాగతించలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను స్వాగతించలేదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే సమయానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, స్వాగతించాడు కదా. మీరు ముఖ్యమంత్రి లేదు, ప్రతిపక్ష నాయకుడుగా స్వాగతించాలి కదా. మీ ప్రభుత్వమే కదా సుప్రీంకోర్టులో ఏ నిర్ణయం వచ్చినా కట్టమంటామని చెప్పి మాట్లాడించింది. మరి అనుకూలంగా వచ్చినప్పుడు ఎందుకు దాన్ని సమర్థించలేదు? ఎందుకు సమర్థించలేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు మౌనంగా ఉండడమే కాకుండా చివరికి మా కులస్తులతోటే ఇది చిచ్చుగా అని ఎట్లా భావించుకుంటున్నారు? అది చిచ్చు అంటే నువ్వే స్టేట్మెంట్ ఇవ్వు. దళితుల మధ్యలో చిచ్చుగానే భావించుకుంటే మీరే స్టేట్మెంట్ ఇవ్వండి. అప్పుడు వైఎస్ఆర్సీపీలో మాదిగలు ఉండాలో ఉండకూడదో మాదిగలు తెలుసుకుంటారు. ఎంతో కొంత మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీ పార్టీలో మా నాయకులు ఉన్నారు కదా. మా ప్రజలు స్వర్గీయ రాజశేఖర్ గారి మీద అభిమానంతో ఇప్పటికీ కొంత మిమ్మల్ని నమ్మి వర్గీకరణకు ఎప్పటికైనా అనుకూలంగా మారుతాడని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు కదా. మీరు మారనుకుంటే అదేదో స్పష్టతనివ్వండి. వైఎస్ఆర్సీపీలో ఇంకోటి జరుగుతున్నది. ఒకరోజు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉండబడే మేరుగు నాగార్జున గుంటూరు జిల్లాలో ఒక ప్రాంతంలో బాపట్ల ప్రాంతంలో మాట్లాడుతూ నేను మాలల సంక్షేమానికి పెద్దపీట ఎత్తాను మాట్లాడిండు. ఆయన మాలల సంక్షేమ శాఖ మంత్రి కాదు, దళితుల సంక్షేమ శాఖ మంత్రి. ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాలలకు పెద్దపీట వేస్తాను, మాలల అభివృద్ధి కోసమే నేను నిలబడతాను, నేను మాలలకే అభివృద్ధి కోసం కట్టుబడతా అని చెప్పి మాట్లాడిండు. మీరు ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. సంక్షేమ శాఖ అనేది మాలల సంక్షేమ శాఖ కాదు, అది దళితులందరూ సంక్షేమ శాఖకు మంత్రి. అతను ఆ మంత్రి హోదాలో నేను మాలల సంక్షేమం కోసం పాటుపడతా అన్నాడు. అంటే మీ దగ్గర మాలల కోసమే మాట్లాడేటోళ్ళు ఉన్నారు. మాలలు. రెండో విషయం, అధికారం ఎటుంటే గట్టున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వ్యక్తి, చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన వెంటనే చంద్రబాబు గారి పార్టీలో చేరిన వ్యక్తి, మీ తండ్రి దగ్గర ఎమ్మెల్సీ తీసుకున్న వ్యక్తి, చంద్రబాబు ప్రభుత్వంలో చేరి ఎస్సీ కార్పొరేషన్ తీసుకున్న వ్యక్తి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన వెంటనే మళ్ళీ మీ పంచన చేరిండు. ఇప్పుడు ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఎట్లా ఉన్నదంటే, మొన్న కందుకూరులో వర్గీకరణను వ్యతిరేకించే సభలో పాల్గొన్నాడు. మొన్న కందుకూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాలలు పెట్టిన సభలో పాల్గొన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ జరగనివ్వము, రాజ్యాంగం విరుద్ధం అని చెప్పి ఆ జూపుడి మాట్లాడిండు. అంటే వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు మాత్రం, మాలల కోసమే పనిచేసే వాళ్ళు మాత్రం బహిరంగ మీ దగ్గర ఓపెన్గా మాట్లాడుతున్నారు. కానీ అదే మాదిగ బిడ్డలు మాత్రం కనీసం వర్గీకరణ కోరుకుంటారు. ఎక్కడున్నా కూడా మాదిగ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా వర్గీకరణ కోరుకుంటారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాదిగలందరూ 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటూ పండుగలు చేసుకున్నట్టుగా చేశారు. ఓకే, నిన్న తెలంగాణలో చట్టం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో తీర్మానం జరిగిన తర్వాత మాదిగలు ఎక్కడున్నా కూడా వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటుండ్రు. అది వాడల్లో చేసుకుంటుండ్రు, వాళ్ళ ఇళ్ళల్లో చేసుకుంటుండ్రు, గ్రామాల్లో చేసుకుంటుండ్రు, మండలాల్లో చేసుకుంటుండ్రు, జిల్లాలో చేసుకుంటుండ్రు. అంటే 30 ఏళ్ళ పోరాటానికి ఫలితం దక్కింది కదా అని మాదిగ బిడ్డలందరూ పండుగలు చేసుకుంటుంటే వైసీపీలో ఉన్న మాదిగలు రోడ్డు మీదకి రాకుండా స్తబ్దతగా ఉన్నారు. వాళ్ళని ఎందుకు స్తబ్దత పెట్టిండ్రు? మీరు స్వాగతించకపోవడం వల్ల మాదిగలు వైసీపీలో ఉన్న మాదిగలు రోడ్డు మీదకి వస్తే మీరు ఏదైనా చర్య తీసుకుంటారనే దాని మీద వాళ్ళు మౌనంగా ఉన్నారు, స్తబ్దంగా ఉన్నారు. వాళ్ళు పండుగలు చేసుకోని లేదా? వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడతాను వాళ్ళకి తెలియదా? ఎస్సీ వర్గీకరణ పరిష్కారం జరుగుతుంది కాబట్టి ఇక మా బిడ్డలు చదువుల్లో ముందుకెళ్తారు, మా బిడ్డలకు ఉద్యోగాలు దొరుకుతాయి, మేము బాగుపడతామని అన్ని పార్టీలో ఉన్న మాదిగలకైతే ఉంటుంది కదా. మరి ఆ సంతోషాన్ని పంచుకునే పరిస్థితులు కూడా మాదిగ బిడ్డలు వైసీపీలో లేకుండా పోయారు. దీనికి కారణం ఏంటిది? మీరు వర్గీకరణ వ్యతిరేకించే మాలల్ని దగ్గర పెట్టుకొని మాలల్ని మాల మహానాడు మీటింగ్లో పంపుతున్నారు. కనీసం మాదిగ బిడ్డల్ని ఈ విజయోత్సవంలో పాల్పంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని పరిస్థితుల్లో స్తబ్దగా నెట్టేశారు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా నువ్వు సమాధానం చెప్పు, నువ్వు ఎస్ ఆర్ నో. ఇప్పటికైనా
సామాజిక న్యాయం కోణంలో చూస్తే స్వాగతించు. నువ్వు స్వాగతిస్తూ చట్టంలో పలానా సవరణ రావాలి, లేదా ఎవరికి ఇబ్బంది కాకుండా చేయాలి, లీగల్గా మళ్ళీ ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడాలని చెప్పి ప్రతిపక్షం హోదాలో సూచనలు చేయండి. ప్రతిపక్షం హోదాలో సూచనలు చేయండి. మీ సూచనలు తీసుకుంటారా లేదా ఆలోచించండి. అంతేగాని మీరు అసెంబ్లీకి రారు, అత్యంత కీలకమైన చర్చల్లో పాల్గొనరు, సుప్రీంకోర్టు దీన్ని స్వాగతించారు. లాయర్ని పెట్టమంటే లాయర్ పెట్టారు, గతంలో అపాయింట్మెంట్ ఇవ్వమంటే అపాయింట్మెంట్ ఇవ్వరు. మీ విషయం ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను నేను. ఇక్కడ గుంటూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించు మాలల మీటింగ్ పెట్టిన విషయం అందరికీ తెలుసు. ఆ మాలల మీటింగ్ పెట్టిన లీడర్లను జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడిండు కదా. ఆ మాల లీడర్లు జగన్మోహన్ రెడ్డి గారికి బొకేలు ఇచ్చిండు కదా. ఇక్కడనే జరిగింది కదా. గుంటూరులో వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఇక్కడ మాలల మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారకులు 10 మంది పోయి జగన్మోహన్ రెడ్డి గారికి బొకేలు ఇచ్చారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు వర్గీకరణ విషయంలో వెనకకు తగ్గడమే కాకుండా వర్గీకరణ వ్యతిరేకుల్ని ప్రోత్సహిస్తుండడానికి సాక్ష్యం. జూపూడి వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడమే అందుకు సాక్ష్యం. గుంటూరులో మాల లీడర్లతో వర్గీకరణ వ్యతిరేకంగా మీటింగ్ పెట్టిన మాల లీడర్లను పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఇచ్చిన బోకేలు తీసుకోవడం, వాళ్ళ భుజమే చేసి వాళ్ళని అభినందించడమే అది సాక్ష్యం. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నాగార్జున నేను మాలల సంక్షేమం కోసమే కష్టపడతాను అని మాట్లాడితే ఆయన మీద చర్య తీసుకోకపోవడం సాక్ష్యం. అంటే నువ్వు నీ ఆచరణ, నీ కార్యాచరణ, నీ మౌనం ఇప్పుడు మాదిగ జాతి భవిష్యత్తుకు అది ప్రమాదకరంగానే ఉన్నదనే విషయం, ఆలస్యమైనా మాదిగలు తేల్చుకుంటారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ, షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు 96 మార్చి 25 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మధ్యలో కొన్ని సందర్భాల్లో అవాంతరాలు ఇబ్బందులు వచ్చినా కూడా ఎప్పుడు వర్గీకరణ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయన వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన రోజు నుంచి ఈ వర్గీకరణ ప్రక్రియ ప్రస్తుతం పూర్తి చేసే వరకు కూడా ఆయన మాదిగల పట్ల, వర్గీకరణ పట్ల సంపూర్ణంగా అండగా ఉన్నాడనే విషయం మీ దృష్టి తీసుకొస్తూ, ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడం వల్లనే ఈ ప్రక్రియ అంతా ముందుకు సాగుతుంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. ఆ సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిటే దానికి కారణం. కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పడం వల్ల కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది. ఈ విషయంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, దాన్ని పరిశీవ్ చేసిన హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, ఇప్పుడు సంధానకర్తగా ఎంఆర్పిఎస్కు, మాదిగలకు, కేంద్రానికి సంధానకర్తగా ఉండబడే సోదరులు కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారికి, అదే సమయంలో అంతకుముందు సంధానకర్తగా ఉన్న మా వర్గీకరణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చి దశాబ్దాల పాటు మాకు అండగా నిలబడ్డ పెద్దలు వెంకయ్య నాయుడు గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ విషయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా, వెనుకకు తగ్గకుండా ప్రతి దశలో అడ్డంకులు ఎన్నొచ్చినా కూడా అధిగమిస్తూ ముందుకు తీసుకొచ్చి వర్గీకరణ ఫలాలు మాదిగలకు అందించబోతున్న సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, వర్గీకరణ అంశాన్ని సామాజిక ఉద్యమంగా, ఆత్మగౌరవ ఉద్యమంగా భావించుకున్న డిప్యూటీ సీఎం సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, అదే సమయంలో ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ వైపు నుంచి ఉండబడే అంతకుముందు వెంకయ్య నాయుడు గారి వద్ద ఒక అధికారిగా పనిచేసి ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండబడే సత్యకుమార్ అండ్ బీజేపీ నాయకులకు, అదే సమయంలో శాసనసభలోనూ శాసన మండలిలోనూ వర్గీకరణ అంశానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఇక ముందు ఏం మాట్లాడదలుచుకున్నా కూడా వైసీపీలో మా మాదిగ లీడర్లతో మాట్లాడించి మాదిగలకు మా లీడర్లు దూరం చేయడం కంటే నేరుగా నువ్వు ఏ వైఖరి తీసుకోదలుచుకున్నా మాకు అభ్యంతరం లేదు. నువ్వు వెనకకు పోతావా, ముందుకు వస్తావా అనే విషయంలో తేల్చుకోవాల్సింది నువ్వే కనుక జగన్మోహన్ రెడ్డి గారే ఈ విషయంలో నేరుగా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ధన్యవాదాలు. గుంటూరు కేంద్రంగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి 3 దశాబ్దాలుగా మీరు అండదండలు అందిస్తూ వచ్చారు. మీ మద్దతు, మీ సహకారంతో ఈ వర్గీకరణ
స్వప్నం నెరవేరబోతున్న ఈ సమయంలో మీ ప్రోత్సాహం మీ సహకారం మరింత అందించాలని కోరడం కోసం నేను గుంటూరులో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఈ విషయాన్ని నా సోదరులందరూ గుర్తించి సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఓకే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వైసీపీ సామాజిక న్యాయంగా చూస్తుందా, అది దళితుల మధ్యలో ఒక చిచ్చుగా చూస్తుందా అనే విషయాన్ని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టతనివ్వాలి. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సామాజిక న్యాయం అంశంగా చూస్తున్నదా, లేదా దళితుల మధ్యలో ఇది చిచ్చుగానే భావించుకుంటున్నదా అనే విషయాన్ని నేరుగా స్పష్టతనివ్వాలి. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా ప్రకటించాలి. అట్లా కాకుండా నిన్నగాక మొన్న శాసనసభలో వర్గీకరణ అంశం తీర్మానం జరిగిన తర్వాత ఆ తీర్మానం మీద తమ వైఖరిని చెప్పదలుచుకుంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పాలి. దాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. దాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని. పార్టీ అధినేత నుంచి ఈ విషయంలో స్పష్టత లేదు. కానీ మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మంత్రి వర్యులు ఆదిమూల సురేష్ కుమార్ గారితో మీరు రాసిన స్క్రిప్టును మాత్రం వినిపించిండ్రా అని మాకు అనుమానాలు కనిపిస్తున్నాయి. మీ పత్రికల్లో వచ్చిన హెడ్డింగ్ ప్రకారమే సురేష్ గారి ప్రెస్ మీట్ ప్రకారమే, లేదా ఆయన చదివిన, మీరు రాయించిన ఆయన చదివిన ఆ స్క్రిప్ట్ ప్రకారమే మీరు పెట్టిందే ఎస్సీలో చిచ్చు పెట్టి చలి కాచుకుంటారా అనే మాట మీ హెడ్డింగ్లోనే ఉన్నది. అంటే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా ఒక మాదిగ మాజీ మంత్రితోటే మీ పార్టీ నుంచి మాట్లాడిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా అని ఒకనాడు మీరు కూడా శాసనసభలో మాట్లాడినరు ముఖ్యమంత్రి హోదాలో. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని మీరు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఒక చిచ్చుగా అందులో ప్రకటన చేశారు. అది ఈరోజు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మాదిగ మంత్రితోటే, మాజీ మంత్రితోటే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక చిచ్చుగా భావించుకునే విధంగా మా వాడితోటే మాట్లాడించారు. అంటే మా కన్నును మా ఏలుతోటి పొడిపించి మీ పార్టీలో ఉండబడే మాదిగ జాతి నాయకుల పట్ల మాదిగలే ఈసడించుకునే పరిస్థితిని మాదిగలకు మీ పార్టీలో ఉండబడే మాదిగ నాయకుల్ని దూరం చేసే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు. అంటే ఆ పార్టీలో మాలల ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మాదిగలే గౌరవించని పద్ధతిలో మీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఈ విషయంలో మీకు చంద్రబాబు నాయుడు గారికి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉండబడే మీకు, ప్రస్తుతం
ముఖ్యమంత్రిగా ఉండబడే చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టత ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత తేడా ఉన్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో స్పష్టత, కమిట్మెంటు, నిజాయితీ ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత తేడా కనిపిస్తున్నది. అది ముమ్మాటికి వాస్తవం. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత 94లో మేము ఉద్యమం మొదలుపెట్టవచ్చు. 95 నాటికి ఎంఆర్పిఎస్ విస్తరించింది. కానీ 96 నాటికి ఈ ఉద్యమం ఒక ఉద్యమ రూపం దాల్చే సమయంలో అప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా లేడు. ఉద్యమం విస్తరిస్తున్న దశలో కూడా ముఖ్యమంత్రి లేడు. కానీ ఉద్యమ రూపం దాల్చే సమయానికి ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. మార్చ్ 25వ తారీఖు నాడు 96లో మార్చ్ 25వ తారీఖు నాడు 96లో మొట్టమొదటిసారి బషీర్బాగ్ ప్రాంతం వద్ద బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర మాదిగల ఆత్మగౌరవ సభ పెడితే ఆ సభకు ముఖ్య అతిథి హోదాలో వచ్చి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉంటామని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను చేస్తామని ఆనాడు మాటిచ్చాడు. ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కొంత సమయం తీసుకున్న తర్వాత వర్గీకరణ అంశాన్ని అధ్యయనం చేయడానికి జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేశాడు. అది కూడా 96లోనే. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక 97లో వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నివేదికను శాసనసభలో పెట్టి దాన్ని ఆమోదించి వర్గీకరణ చేశాడు. మధ్యలో స్వార్థపరులు కల్పించిన అడ్డంకుల వల్ల, వర్గీకరణ అంశానికి వచ్చిన న్యాయపరమైన చిక్కుల వల్ల అది రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది. మళ్ళీ రాష్ట్రపతి ఆమోదంతో 99లో రెండోసారి వర్గీకరణ చేశాడు. ఆనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆనాడు బీజేపీతో అలయన్స్లో ఉన్నారు. ఆనాడు కేంద్రంలో గౌరవ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నది. అప్పుడు స్పీకర్గా సోదరులు బాలయోగి గారు ఉన్నారు. రాష్ట్రపతి దళితుడు కేఆర్ నారాయణ గారు. ఈ వర్గీకరణ అంశం అక్కడికి వెళితే కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతి హోదాలో వర్గీకరణ సమర్థించాడు. ఆ సమర్థించిన వర్గీకరణ వల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో మళ్ళా వర్గీకరణ చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టాన్ని కూడా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సుప్రీంకోర్టులో 5 జడ్జీలు సాంకేతికంగా రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి రద్దు చేస్తే తిరిగి నిలబెట్టడం కోసం జరిగిన పోరాటంలో మళ్ళా 20 ఏళ్ళు నిలబడ్డాం. అందులో భాగంగా మళ్ళీ 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ విస్తృత ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ కరెక్టే, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వర్గీకరణ చట్టం కరెక్టే, దాన్ని ఖచ్చితంగా పునరుద్ధరించాలని చెప్పి మళ్ళీ 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. ఆ తీర్పును అనుసరించే ఆంధ్రప్రదేశ్లో దాన్ని అమలు చేయడం కోసం గౌరవ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారి నాయకత్వంలో కమిషన్ వేయడం, ఆ కమిషన్ సిఫార్సులు వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్లడం, అందులో భాగంగా వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి సబ్ కమిటీ వేయడం, క్యాబినెట్ తీర్మానం చేయడం, మొన్న శాసనసభలోనూ శాసనమండలిలోనూ ఈ వర్గీకరణ అంశాన్ని తీర్మానం చేసి రేపో మాపో వర్గీకరణ అంశాన్ని పూర్తి చేయడానికి ఆర్డినెన్స్ రూపంగా రాబోతున్న సంకేతం కనిపిస్తున్నది. ఇది స్పష్టం. అంటే
96 మార్చ్ 25వ తారీఖు నాడు ఇచ్చిన మాట మధ్యలో అవంతరాలు అడ్డంకులు కొన్ని వచ్చినప్పటికీ అంతిమంగా మళ్ళా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగించే క్రమంలో మళ్ళీ దీన్ని పాజిటివ్గా స్వాగతించకుండా సామాజిక న్యాయ కోణంగా దీన్ని చూడకుండా దీన్ని మళ్ళీ మీరు నేరుగా మాట్లాడకుండా మళ్ళీ మా మాదిగ సామాజిక వర్గం సంబంధించిన నేతలతోటే ఈ వర్గీకరణ అంశాన్ని మళ్ళీ చిచ్చు పెడుతున్నాడనే మాట అనిపించడంతో అసలు మీ వైఖరి నేరుగా చెప్పగలిగితే మీ పార్టీలో వర్గీకరణ కోరుకునే మాదిగలు ఉన్నారు, ఆ మాదిగలు పార్టీలో ఉండాలో ఉండకూడదో మీ వైఖరిని బట్టి ఆధారపడి ఉంటుంది కనుక నేరుగా మీరే ఈ విషయంలో స్పందించాలని కోరుతున్నా. ఇకపోతే నేను ముందుగానే చెప్పాను షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో నిజాయితీ, చిత్తశుద్ధి, కమిట్మెంటు మీకంటే చంద్రబాబు నాయుడు గారికి 100% ఎక్కువ ఉన్నది. అందుకనే ఈ విషయంలో ఆకాశానికి భూమికి మధ్యలో అంత తేడా మీకు కనిపిస్తున్నది మీ ఇద్దరి మధ్యలో. అందుకు ప్రధాన సాక్ష్యం ముందుగా మీరు పార్టీ పెట్టే సమయంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు ప్రమాదంలో చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి మీరు పార్టీ పెట్టే సమయంలో మీ పార్టీ పెడుతున్నప్పుడు మా నాన్నగారి ఆశయాలకు అనుగుణంగానే మా నాన్నగారి ఆశయాలను స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి ఆశయాలను ముందుకు నడపడం కోసమే మేము పార్టీ పెడుతున్నామని చెప్పి మీరు మాట్లాడారు. ఇది నంబర్ 1. ఆ లెక్కల్లో మీ నాన్నగారి ఆశయంలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సమర్థించడమే కాకుండా యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి వర్గీకరణ బిల్లు త్వరలోనే తెప్పిస్తానని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారి కాదు, గౌరవ ప్రధానమంత్రి వద్ద కూడా స్వర్గీయ రాజశేఖర్ గారు వెళ్ళి వర్గీకరణ త్వరగా చేయమని చెప్పి లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా శాసనసభ తీర్మానాలు చేసి వర్గీకరణ సమస్య పరిష్కరించాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి అఖిలపక్షాలను తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ 100 పేజీలతో కూడిన ఇందులో మీ నాన్నగారు వర్గీకరణకు అనుకూలంగా ఎన్ని సందర్భాలు తమ వంతు ప్రయత్నాలు చేశాడో అవన్నీ ఇందులో ఉన్నాయి. మరి మీ నాన్నగారి ఆశయాల్లో భాగమే నువ్వు పార్టీ పెడితే దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మీకు లేదా? నంబర్ 1. నంబర్ 2, మీరు పార్టీ పెట్టిన కొత్తలో మొదటి వైఎస్ఆర్సీపీ ప్లీనర్ జరుగుతున్న సమయంలో సాక్షాత్తు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి సమాధి వద్దనే ఇడుపులపాయలో మొదటి ప్లీనర్ జరుగుతున్న సమయంలో ఆ మొదటి ప్లీనర్లో కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ మా తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి ఆశయాలకు అనుగుణంగా వర్గీకరణ అంశాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం, వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీ ప్లీనరీ సమావేశంలో తీర్మానం చేశారు. ఆ తీర్మానం కాపీని మరొకసారి చదువుకోవాలని గుర్తు చేస్తున్నా. మూడో విషయం మీరే నేరుగా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం పరిష్కరించండి అని మీరే నేరుగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని పరిష్కరించాలని మీరే గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి 22/10/2010 ప్రధానమంత్రి గారికి మీరు లేఖలు రాశారు. మీరే లేఖ రాశారు. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు 96 మార్చి 25 మొదలుకొని నిన్నటి వరకు ఆయన ఏం మాట్లాడదలుచుకున్నా వర్గీకరణ విషయంలో సానుకూలంగానే మాట్లాడుతూ వచ్చాడు. ఏ సందర్భంలో ఏ స్టెప్ తీసుకోవాలో ఆ స్టెప్ను తీసుకుంటూ వచ్చాడు. నిన్నటి వరకు దాన్ని కంప్లీట్ చేస్తున్న క్రమంలో బహిరంగంగానే మాట్లాడాడు. మరి మీ నాన్న ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు,
వెనుకకు పోయేది లేదని ఒక మాట అన్నాడు. నిజంగా మీ నాన్న బతుకుంటే వెనుకకు పోయేవాడు కాదు. మీ నాన్న బతుకుంటే వెనుకకు పోయేది కాదు. వర్గీకరణపై వెనుకకు దగ్గం. ఇది లక్షలాది మంది సభలో, ఇది లక్షలాది మంది విజయవాడలో నిర్వహించిన విశ్వరూప సభలో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ రాజశేఖర్ గారు మాట్లాడిన మాట, వర్గీకరణ విషయంలో వెనుకకు తగ్గమని మాట్లాడిండు. కమిషన్ వేయించిండు. రిపోర్ట్ వచ్చినాక అఖిలపక్షాలు ఢిల్లీకి తీసుకెళ్ళిండు. అంతకుముందు అసెంబ్లీ తీర్మానం చేసిండు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చిండు. ప్రధానమంత్రిని కలిసిండు. సోనియా గాంధీ గారిని కలిసిండు. అందరినీ కలిసిండు. ఆనాడు వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకపోవచ్చు. కానీ మీ తండ్రి గారు అకస్మాత్తుగా చనిపోవడం మాకు బాధే. కానీ ఆయన బతికుంటే కొంత ముందడుగేసేదని మేము భావిస్తున్నాం. ఆయన వెనుకడుగు వేయలేదు. నువ్వెందుకు వెనుకడుగు వేస్తున్నావు? ఆయన బతికినంత వరకు ఈ అంశం మీద ముందుకు నడిపించడంలో చాలా ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన వెనుకకు తగ్గలేదు. నువ్వెందుకు వెనుకకు తగ్గావు? సూటిగా చెప్తున్నా. మీ తండ్రి ఆశయాలకు అనుగుణంగా పార్టీ పెట్టినట్టుగా మీరు భావించుకుంటే, మీ తండ్రి మీద మీకు గౌరవం ఉంటే, మీ తండ్రి సమాధి సాక్షిగా మొదటి ప్లీనరీ సమావేశం జరిపినప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి ఎందుకు కట్టుబడి లేవు? అదే సమయంలో మీరు ఎంపీ హోదాలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని చెప్పి ప్రధానమంత్రి గారికి లేఖ రాశావు. ఎందుకు వెనుకకు తగ్గావు? ఒకరోజు అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్పమొయిలి గారికి నేను వినతి పత్రం ఇస్తున్న రోజు, ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి గౌరవ వీరప్పమొయిలి గారికి నేను వినతి పత్రం ఇస్తున్న రోజు, ఆ రోజు మీరు కూడా నాకు అందుబాటులో వచ్చి నేను ఇచ్చే వినతి పత్రం మీద వర్గీకరణ జరగాలని మీరు సంతకం పెట్టారు. కడప ఎంపీ హోదాలో మీరే కాదు, అనంతపూర్ ఎంపీ ఆనాడు అనంత వెంకట్రామ్తో సంతకం పెట్టించారు. మీరు వర్గీకరణకు అనుకూలమని చెప్పి మేనిఫెస్టో మీ తీర్మానం చెప్పింది. మీరు వర్గీకరణకు అనుకూలమని మీ లేఖ చెప్పింది. మీరు వర్గీకరణకు అనుకూలమని చెప్పి మేము ఇచ్చిన లేఖ మీద మీ సంతకం చెప్తున్నది. మీ తండ్రి ఆశయాలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి. మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదని మీరు మాట్లాడేవాళ్ళు కదా. మా విషయంలో ఎందుకు మడమ తిప్పారు? మా విషయంలో ఎందుకు మాట తప్పారు? మీరు మడమ తిప్పడం, మాట తప్పడమే కాకుండా నిండు శాసనసభలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఎస్సీ వర్గీకరణ చేసి దళితుల మధ్యలో చిచ్చు పెట్టారని చెప్పి మీరు అంతకుముందు మీరు వ్యవహరించిన దానికి విరుద్ధంగా మీరు అసెంబ్లీలో మాట్లాడారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగ విరుద్ధమని మీరు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయం సుప్రీంకోర్టులో ఒప్పుకోవని మాట్లాడారు నిండు శాసనసభలో. అది రాజ్యాంగబద్ధమే అని చెప్పి అదే సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు చెప్పేసింది. మీరు సుప్రీంకోర్టులో ఒక సీనియర్ లాయర్ని పెట్టమంటే మీరు పెట్టలేదు. కనీసం మిమ్మల్ని అపాయింట్మెంట్ కోరితే మాకు ఇవ్వలేదు. బహిరంగ లేఖ రాసిన సమాధానం లేదు. కానీ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో మార్చి 6, 7, 8 తేదీల్లో విచారణ జరుగుతున్న సమయంలో లాస్ట్కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లాయర్ అటెండ్ చేసి అది ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో వచ్చి ఆయన ఒక స్పష్టత చెప్పేశాడు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము అన్నారు. ఒక్క నిమిషం కూడా లేడు ఆయన. ఆన్లైన్లో వచ్చి ఎస్సీ వర్గీకరణ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చెప్పేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి ఆ విధంగా ఉన్నది. ఒక సీనియర్ లాయర్ని పెట్టి వర్గీకరణ సమర్థిస్తూ వాదించలే. ఒక సీనియర్ లాయర్ని పెట్టి వర్గీకరణ సమర్థిస్తూ మాట్లాడించలే. కానీ వచ్చిన లాయర్ మాత్రం ఒక క్షణంలోనే ఆన్లైన్లో వచ్చి కనుమరుగైపోయాడు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పి. మరి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని మీరే చెప్పించినప్పుడు, సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పుడు ఆ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందా లేదా? ఆ నిర్ణయాన్ని సమర్థించాల్సిందా లేదా? మీరు స్వాగతించలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను స్వాగతించలేదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు.
అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే సమయానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, స్వాగతించాడు కదా. మీరు ముఖ్యమంత్రి లేదు, ప్రతిపక్ష నాయకుడుగా స్వాగతించాలి కదా. మీ ప్రభుత్వమే కదా సుప్రీంకోర్టులో ఏ నిర్ణయం వచ్చినా కట్టమంటామని చెప్పి మాట్లాడించింది. మరి అనుకూలంగా వచ్చినప్పుడు ఎందుకు దాన్ని సమర్థించలేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు మౌనంగా ఉండడమే కాకుండా చివరికి మా కులస్తులతోటే ఇది చిచ్చుగా అని ఎట్లా భావించుకుంటున్నారు? అది చిచ్చు అంటే నువ్వే స్టేట్మెంట్ ఇవ్వు. దళితుల మధ్యలో చిచ్చుగానే భావించుకుంటే మీరే స్టేట్మెంట్ ఇవ్వండి. అప్పుడు వైఎస్ఆర్సీపీలో మాదిగలు ఉండాలో ఉండకూడదో మాదిగలు తెలుసుకుంటారు. ఎంతో కొంత మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీ పార్టీలో మా నాయకులు ఉన్నారు కదా. మా ప్రజలు స్వర్గీయ రాజశేఖర్ గారి మీద అభిమానంతో ఇప్పటికీ కొంత మిమ్మల్ని నమ్మి వర్గీకరణకు ఎప్పటికైనా అనుకూలంగా మారుతాడని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు కదా. మీరు మారనుకుంటే అదేదో స్పష్టతనివ్వండి. వైఎస్ఆర్సీపీలో ఇంకోటి జరుగుతున్నది. ఒకరోజు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉండబడే మేరుగు నాగార్జున గుంటూరు జిల్లాలో ఒక ప్రాంతంలో ప్రాంతంలో మాట్లాడుతూ నేను మాలల సంక్షేమానికి పెద్దపీట ఎత్తాను మాట్లాడిండు. ఆయన మాలల సంక్షేమ శాఖ మంత్రి కాదు, దళితుల సంక్షేమ శాఖ మంత్రి. ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాలలకు పెద్దపీట వేస్తాను, మాలల అభివృద్ధి కోసమే నేను నిలబడతాను, నేను మాలలకే అభివృద్ధి కోసం కట్టుబడతా అని చెప్పి మాట్లాడిండు. మీరు ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. సంక్షేమ శాఖ అనేది మాలల సంక్షేమ శాఖ కాదు, అది దళితులందరూ సంక్షేమ శాఖకు మంత్రి. అతను ఆ మంత్రి హోదాలో నేను మాలల సంక్షేమం కోసం పాటుపడతా అన్నాడు. అంటే మీ దగ్గర మాలల కోసమే మాట్లాడేటోళ్ళు ఉన్నారు. మాలలు. రెండో విషయం, అధికారం ఎటుంటే గట్టున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వ్యక్తి, చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన వెంటనే చంద్రబాబు గారి పార్టీలో చేరిన వ్యక్తి, మీ తండ్రి దగ్గర ఎమ్మెల్సీ తీసుకున్న వ్యక్తి, చంద్రబాబు ప్రభుత్వంలో చేరి ఎస్సీ కార్పొరేషన్ తీసుకున్న వ్యక్తి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన వెంటనే మళ్ళీ మీ పంచన చేరిండు. ఇప్పుడు ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఎట్లా ఉన్నదంటే, మొన్న కందుకూరులో వర్గీకరణను వ్యతిరేకించే సభలో పాల్గొన్నాడు. మొన్న కందుకూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాలలు పెట్టిన సభలో పాల్గొన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ జరగనివ్వము, రాజ్యాంగం విరుద్ధం అని చెప్పి ఆ జూపుడి మాట్లాడిండు. అంటే వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు మాత్రం, మాలల కోసమే పనిచేసే వాళ్ళు మాత్రం బహిరంగ మీ దగ్గర ఓపెన్గా మాట్లాడుతున్నారు. కానీ అదే మాదిగ బిడ్డలు మాత్రం కనీసం వర్గీకరణ కోరుకుంటారు. ఎక్కడున్నా కూడా మాదిగ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా వర్గీకరణ కోరుకుంటారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాదిగలందరూ 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటూ పండుగలు చేసుకున్నట్టుగా చేశారు. ఓకే, నిన్న తెలంగాణలో చట్టం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో తీర్మానం జరిగిన తర్వాత మాదిగలు ఎక్కడున్నా కూడా వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటుండ్రు. అది వాడల్లో చేసుకుంటుండ్రు, వాళ్ళ ఇళ్ళల్లో చేసుకుంటుండ్రు, గ్రామాల్లో చేసుకుంటుండ్రు, మండలాల్లో చేసుకుంటుండ్రు, జిల్లాలో చేసుకుంటుండ్రు. అంటే 30 ఏళ్ళ పోరాటానికి ఫలితం దక్కింది కదా అని మాదిగ బిడ్డలందరూ పండుగలు చేసుకుంటుంటే వైసీపీలో ఉన్న మాదిగలు రోడ్డు మీదకి రాకుండా స్తబ్దతగా ఉన్నారు. వాళ్ళని ఎందుకు స్తబ్దత పెట్టిండ్రు? మీరు స్వాగతించకపోవడం వల్ల మాదిగలు వైసీపీలో ఉన్న మాదిగలు రోడ్డు మీదకి వస్తే మీరు ఏదైనా చర్య తీసుకుంటారనే దాని మీద వాళ్ళు మౌనంగా ఉన్నారు, స్తబ్దంగా ఉన్నారు. వాళ్ళు పండుగలు చేసుకోని లేదా? వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడతాను వాళ్ళకి తెలియదా? ఎస్సీ వర్గీకరణ పరిష్కారం జరుగుతుంది కాబట్టి ఇక మా బిడ్డలు చదువుల్లో ముందుకెళ్తారు, మా బిడ్డలకు ఉద్యోగాలు దొరుకుతాయి, మేము బాగుపడతామని అన్ని పార్టీలో ఉన్న మాదిగలకైతే ఉంటుంది కదా. మరి ఆ సంతోషాన్ని పంచుకునే పరిస్థితులు కూడా మాదిగ బిడ్డలు వైసీపీలో లేకుండా పోయారు. దీనికి కారణం ఏంటిది? మీరు వర్గీకరణ వ్యతిరేకించే మాలల్ని దగ్గర పెట్టుకొని మాల మహానాడు మీటింగ్లో పంపుతున్నారు. కనీసం మాదిగ బిడ్డల్ని ఈ విజయోత్సవంలో పాల్పంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని పరిస్థితుల్లో స్తబ్దగా నెట్టేశారు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఎస్ ఆర్ నో. ఇప్పటికైనా సామాజిక న్యాయం కోణంలో చూస్తే స్వాగతించు. నువ్వు స్వాగతిస్తూ చట్టంలో పలానా సవరణ రావాలి, లేదా ఎవరికి ఇబ్బంది కాకుండా చేయాలి, లీగల్గా మళ్ళీ ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడాలని చెప్పి
ప్రతిపక్షం హోదాలో సూచనలు చేయండి, ప్రతిపక్షం హోదాలో సూచనలు చేయండి. మీ సూచనలు తీసుకుంటారా లేదా ఆలోచించండి. అంతేగాని మీరు అసెంబ్లీకి రారు, అత్యంత కీలకమైన చర్చల్లో పాల్గొనరు, సుప్రీంకోర్టు దీన్ని స్వాగతించారు. లాయర్ని పెట్టమంటే లాయర్ పెట్టారు, గతంలో అపాయింట్మెంట్ ఇవ్వమంటే అపాయింట్మెంట్ ఇవ్వరు. మీ విషయం ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను నేను. ఇక్కడ గుంటూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించు మాలల మీటింగ్ పెట్టిన విషయం అందరికీ తెలుసు. ఆ మాలల మీటింగ్ పెట్టిన లీడర్లను జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడిండు కదా. ఆ మాల లీడర్లు జగన్మోహన్ రెడ్డి గారికి బొకేలు ఇచ్చిండు కదా. ఇక్కడనే జరిగింది కదా. గుంటూరులో వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఇక్కడ మాలల మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారకులు 10 మంది పోయి జగన్మోహన్ రెడ్డి గారికి బొకేలు ఇచ్చారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు వర్గీకరణ విషయంలో వెనకకు తగ్గడమే కాకుండా వర్గీకరణ వ్యతిరేకుల్ని ప్రోత్సహిస్తుండడానికి సాక్ష్యం. జూపూడి వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడమే అందుకు సాక్ష్యం. గుంటూరులో మాల లీడర్లతో వర్గీకరణ వ్యతిరేకంగా మీటింగ్ పెట్టిన మాల లీడర్లను పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఇచ్చిన బోకేలు తీసుకోవడం, వాళ్ళ భుజమే చేసి వాళ్ళని అభినందించడం, అది సాక్ష్యం. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నాగార్జున నేను మాలల సంక్షేమం కోసమే కష్టపడతాను అని మాట్లాడితే ఆయన మీద చర్య తీసుకోకపోవడం సాక్ష్యం. అంటే నువ్వు నీ ఆచరణ, నీ కార్యాచరణ, నీ మౌనం ఇప్పుడు మాదిగ జాతి భవిష్యత్తుకు అది ప్రమాదకరంగానే ఉన్నదనే విషయం, ఆలస్యమైనా మాదిగలు తేల్చుకుంటారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ, షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు 96 మార్చి 25 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మధ్యలో కొన్ని సందర్భాల్లో అవాంతరాలు ఇబ్బందులు వచ్చినా కూడా ఎప్పుడు వర్గీకరణ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయన వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన రోజు నుంచి ఈ వర్గీకరణ ప్రక్రియ ప్రస్తుతం పూర్తి చేసే వరకు కూడా ఆయన మాదిగల పట్ల, వర్గీకరణ పట్ల సంపూర్ణంగా అండగా ఉన్నాడనే విషయం మీ దృష్టి తీసుకొస్తూ, ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడం వల్లనే ఈ ప్రక్రియ అంతా ముందుకు సాగుతుంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. ఆ సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిటే దానికి కారణం. కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పడం వల్ల కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది. ఈ విషయంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, దాన్ని పరిశీవ్ చేసిన హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, ఇప్పుడు సంధానకర్తగా ఎంఆర్పిఎస్కు, మాదిగలకు, కేంద్రానికి సంధానకర్తగా ఉండబడే సోదరులు కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారికి, అదే సమయంలో అంతకుముందు సంధానకర్తగా ఉన్న మా వర్గీకరణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చి దశాబ్దాల పాటు మాకు అండగా నిలబడ్డ పెద్దలు వెంకయ్య నాయుడు గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ విషయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా, వెనుకకు తగ్గకుండా, ప్రతి దశలో అడ్డంకులు ఎన్నొచ్చినా కూడా అధిగమిస్తూ ముందుకు తీసుకొచ్చి వర్గీకరణ ఫలాలు మాదిగలకు అందించబోతున్న సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, వర్గీకరణ అంశాన్ని సామాజిక ఉద్యమంగా, ఆత్మగౌరవ ఉద్యమంగా భావించుకున్న డిప్యూటీ సీఎం సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, అదే సమయంలో ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ వైపు నుంచి ఉండబడే, అంతకుముందు వెంకయ్య నాయుడు గారి వద్ద ఒక అధికారిగా పనిచేసి ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండబడే సత్యకుమార్ అండ్ బీజేపీ నాయకులకు, అదే సమయంలో శాసనసభలోనూ శాసన మండలిలోనూ వర్గీకరణ అంశానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఇక ముందు ఏం మాట్లాడదలుచుకున్నా కూడా వైసీపీలో మా మాదిగ లీడర్లతో మాట్లాడించి మాదిగలకు మా లీడర్లు దూరం చేయడం కంటే నేరుగా నువ్వు ఏ వైఖరి తీసుకోదలుచుకున్నా మాకు అభ్యంతరం లేదు. నువ్వు వెనకకు పోతావా, ముందుకు వస్తావా అనే విషయంలో తేల్చుకోవాల్సింది నువ్వే కనుక జగన్మోహన్ రెడ్డి గారే ఈ విషయంలో నేరుగా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ధన్యవాదాలు. గుంటూరు కేంద్రంగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి 3 దశాబ్దాలుగా మీరు అండదండలు అందిస్తూ వచ్చారు. మీ మద్దతు, మీ సహకారంతో ఈ వర్గీకరణ స్వప్నం నెరవేరబోతున్న ఈ సమయంలో మీ ప్రోత్సాహం, మీ సహకారం మరింత అందించాలని కోరడం కోసం నేను గుంటూరులో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఈ విషయాన్ని నా సోదరులందరూ గుర్తించి సహకరిస్తారని ఆశిస్తున్నాను.
ఓకే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వైసీపీ సామాజిక న్యాయంగా చూస్తుందా, అది దళితుల మధ్యలో ఒక చిచ్చుగా చూస్తుందా అనే విషయాన్ని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టతనివ్వాలి. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సామాజిక న్యాయం అంశంగా చూస్తున్నదా, లేదా దళితుల మధ్యలో ఇది చిచ్చుగానే భావించుకుంటున్నదా అనే విషయాన్ని నేరుగా స్పష్టతనివ్వాలి. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా ప్రకటించాలి. అట్లా కాకుండా నిన్నగాక మొన్న శాసనసభలో వర్గీకరణ అంశం తీర్మానం జరిగిన తర్వాత ఆ తీర్మానం మీద తమ వైఖరిని చెప్పదలుచుకుంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పాలి. దాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. దాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అని. పార్టీ అధినేత నుంచి ఈ విషయంలో స్పష్టత లేదు. కానీ మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మంత్రివర్యులు ఆదిమూల సురేష్ కుమార్ గారితో మీరు రాసిన స్క్రిప్టును మాత్రం వినిపించిండ్రా అని మాకు అనుమానాలు కనిపిస్తున్నాయి. మీ పత్రికల్లో వచ్చిన హెడ్డింగ్ ప్రకారమే సురేష్ గారి ప్రెస్ మీట్ ప్రకారమే, లేదా ఆయన చదివిన, మీరు రాయించిన ఆయన చదివిన ఆ స్క్రిప్ట్ ప్రకారమే మీరు పెట్టిందే ఎస్సీలో చిచ్చు పెట్టి చలి కాచుకుంటారా అనే మాట మీ హెడ్డింగ్లోనే ఉన్నది. అంటే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా ఒక మాదిగ మాజీ మంత్రితోటే మీ పార్టీ నుంచి మాట్లాడిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా అని ఒకనాడు మీరు కూడా శాసనసభలో మాట్లాడినరు ముఖ్యమంత్రి హోదాలో. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని మీరు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఒక చిచ్చుగా అందులో ప్రకటన చేశారు. అది ఈరోజు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మాదిగ మంత్రితోటే, మాజీ మంత్రితోటే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక చిచ్చుగా భావించుకునే విధంగా మా వాడితోటే మాట్లాడించారు. అంటే మా కన్నును మా ఏలుతోటి పొడిపించి మీ పార్టీలో ఉండబడే మాదిగ జాతి నాయకుల పట్ల మాదిగలే ఈసడించుకునే పరిస్థితిని మాదిగలకు మీ పార్టీలో ఉండబడే మాదిగ నాయకుల్ని దూరం చేసే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు. అంటే ఆ పార్టీలో మాలల ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మాదిగలే గౌరవించని పద్ధతిలో మీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఈ విషయంలో మీకు చంద్రబాబు నాయుడు గారికి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉండబడే మీకు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండబడే చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టత ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత తేడా ఉన్నది.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో స్పష్టత, కమిట్మెంటు, నిజాయితీ ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత తేడా కనిపిస్తున్నది. అది ముమ్మాటికి వాస్తవం. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత 94లో మేము ఉద్యమం మొదలుపెట్టవచ్చు. 95 నాటికి ఎంఆర్పిఎస్ విస్తరించింది. కానీ 96 నాటికి ఈ ఉద్యమం ఒక ఉద్యమ రూపం దాల్చే సమయంలో అప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా లేడు. ఉద్యమం విస్తరిస్తున్న దశలో కూడా ముఖ్యమంత్రి లేడు. కానీ ఉద్యమ రూపం దాల్చే సమయానికి ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. మార్చ్ 25వ తారీఖు నాడు 96లో మార్చ్ 25వ తారీఖు నాడు 96లో మొట్టమొదటిసారి బషీర్బాగ్ ప్రాంతం వద్ద బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర మాదిగల ఆత్మగౌరవ సభ పెడితే ఆ సభకు ముఖ్య అతిథి హోదాలో వచ్చి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉంటామని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను చేస్తామని ఆనాడు మాటిచ్చాడు. ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కొంత సమయం తీసుకున్న తర్వాత వర్గీకరణ అంశాన్ని అధ్యయనం చేయడానికి జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేశాడు. అది కూడా 96లోనే. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక 97లో వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నివేదికను శాసనసభలో పెట్టి దాన్ని ఆమోదించి వర్గీకరణ చేశాడు. మధ్యలో స్వార్థపరులు కల్పించిన అడ్డంకుల వల్ల, వర్గీకరణ అంశానికి వచ్చిన న్యాయపరమైన చిక్కుల వల్ల అది రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది. మళ్ళీ రాష్ట్రపతి ఆమోదంతో 99లో రెండోసారి వర్గీకరణ చేశాడు. ఆనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆనాడు బీజేపీతో అలయన్స్లో ఉన్నారు. ఆనాడు కేంద్రంలో గౌరవ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నది. అప్పుడు స్పీకర్గా సోదరులు బాలయోగి గారు ఉన్నారు. రాష్ట్రపతి దళితుడు కేఆర్ నారాయణ గారు. ఈ వర్గీకరణ అంశం అక్కడికి వెళితే కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతి హోదాలో వర్గీకరణ సమర్థించాడు. ఆ సమర్థించిన వర్గీకరణ వల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో మళ్ళా వర్గీకరణ చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టాన్ని కూడా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సుప్రీంకోర్టులో 5 జడ్జీలు సాంకేతికంగా రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి రద్దు చేస్తే తిరిగి నిలబెట్టడం కోసం జరిగిన పోరాటంలో మళ్ళా 20 ఏళ్ళు నిలబడ్డాం. అందులో భాగంగా మళ్ళీ 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ విస్తృత ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ కరెక్టే, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వర్గీకరణ చట్టం కరెక్టే, దాన్ని ఖచ్చితంగా పునరుద్ధరించాలని చెప్పి మళ్ళీ 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. ఆ తీర్పును అనుసరించే ఆంధ్రప్రదేశ్లో దాన్ని అమలు చేయడం కోసం గౌరవ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారి నాయకత్వంలో కమిషన్ వేయడం, ఆ కమిషన్ సిఫార్సులు వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్లడం, అందులో భాగంగా వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి సబ్ కమిటీ వేయడం, క్యాబినెట్ తీర్మానం చేయడం, మొన్న శాసనసభలోనూ శాసనమండలిలోనూ ఈ వర్గీకరణ అంశాన్ని తీర్మానం చేసి రేపో మాపో వర్గీకరణ అంశాన్ని పూర్తి చేయడానికి ఆర్డినెన్స్ రూపంగా రాబోతున్న సంకేతం కనిపిస్తున్నది. ఇది స్పష్టం. అంటే 96 మార్చ్ 25వ తారీఖు నాడు ఇచ్చిన మాట మధ్యలో అవాంతరాలు అడ్డంకులు కొన్ని వచ్చినప్పటికీ అంతిమంగా మళ్ళా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగించే క్రమంలో
మళ్ళీ దీన్ని పాజిటివ్గా స్వాగతించకుండా, సామాజిక న్యాయ కోణంగా దీన్ని చూడకుండా, దీన్ని మళ్ళీ మీరు నేరుగా మాట్లాడకుండా మళ్ళీ మా మాదిగ సామాజిక వర్గం సంబంధించిన నేతలతోటే ఈ వర్గీకరణ అంశాన్ని మళ్ళీ చిచ్చు పెడుతున్నాడనే మాట అనిపించడంతో, అసలు మీ వైఖరి నేరుగా చెప్పగలిగితే, మీ పార్టీలో వర్గీకరణ కోరుకునే మాదిగలు ఉన్నారు, ఆ మాదిగలు పార్టీలో ఉండాలో ఉండకూడదో మీ వైఖరిని బట్టి ఆధారపడి ఉంటుంది కనుక నేరుగా మీరే ఈ విషయంలో స్పందించాలని కోరుతున్నా. ఇకపోతే నేను ముందుగానే చెప్పాను, షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో నిజాయితీ, చిత్తశుద్ధి, కమిట్మెంటు మీకంటే చంద్రబాబు నాయుడు గారికి 100% ఎక్కువ ఉన్నది. అందుకనే ఈ విషయంలో ఆకాశానికి భూమికి మధ్యలో అంత తేడా మీకు కనిపిస్తున్నది మీ ఇద్దరి మధ్యలో. అందుకు ప్రధాన సాక్ష్యం, ముందుగా మీరు పార్టీ పెట్టే సమయంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు ప్రమాదంలో చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి మీరు పార్టీ పెట్టే సమయంలో, మీ పార్టీ పెడుతున్నప్పుడు మా నాన్నగారి ఆశయాలకు అనుగుణంగానే, మా నాన్నగారి ఆశయాలను, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి ఆశయాలను ముందుకు నడపడం కోసమే మేము పార్టీ పెడుతున్నామని చెప్పి మీరు మాట్లాడారు. ఇది నంబర్ 1. ఆ లెక్కల్లో మీ నాన్నగారి ఆశయంలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సమర్థించడమే కాకుండా యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి వర్గీకరణ బిల్లు త్వరలోనే తెప్పిస్తానని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారి కాదు, గౌరవ ప్రధానమంత్రి వద్దకు కూడా స్వర్గీయ రాజశేఖర్ గారు వెళ్ళి వర్గీకరణ త్వరగా చేయమని చెప్పి లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా శాసనసభ తీర్మానాలు చేసి వర్గీకరణ సమస్య పరిష్కరించాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి అఖిల పక్షాలను తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ 100 పేజీలతో కూడిన ఇందులో మీ నాన్నగారు వర్గీకరణకు అనుకూలంగా ఎన్ని సందర్భాలు తమ వంతు ప్రయత్నాలు చేశాడో అవన్నీ ఇందులో ఉన్నాయి. మరి మీ నాన్నగారి ఆశయాల్లో భాగమే నువ్వు పార్టీ పెడితే దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మీకు లేదా? నంబర్ 1. నంబర్ 2, మీరు పార్టీ పెట్టిన కొత్తలో మొదటి వైఎస్ఆర్సీపీ ప్లీనర్ జరుగుతున్న సమయంలో సాక్షాత్తు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి సమాధి వద్దనే ఇడుపులపాయలో మొదటి ప్లీనర్ జరుగుతున్న సమయంలో ఆ మొదటి ప్లీనర్లో కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ మా తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి ఆశయాలకు అనుగుణంగా వర్గీకరణ అంశాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం, వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీ ప్లీనరీ సమావేశంలో తీర్మానం చేశారు. ఆ తీర్మానం కాపీని మరొకసారి చదువుకోవాలని గుర్తు చేస్తున్నా. మూడో విషయం మీరే నేరుగా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం పరిష్కరించండి అని, మీరే నేరుగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని పరిష్కరించాలని మీరే గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి 22/10/2010 ప్రధానమంత్రి గారికి మీరు లేఖలు రాశారు, మీరే లేఖ రాశారు. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు 96 మార్చి 25 మొదలుకొని నిన్నటి వరకు ఆయన ఏం మాట్లాడదలుచుకున్నా వర్గీకరణ విషయంలో సానుకూలంగానే మాట్లాడుతూ వచ్చాడు. ఏ సందర్భంలో ఏ స్టెప్ తీసుకోవాలో ఆ స్టెప్ను తీసుకుంటూ వచ్చాడు. నిన్నటి వరకు దాన్ని కంప్లీట్ చేస్తున్న క్రమంలో బహిరంగంగానే మాట్లాడాడు. మరి మీ నాన్న ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు, వెనకకు పోయేది లేదని ఒక మాట అన్నాడు. నిజంగా మీ నాన్న బతుకుంటే వెనుకకు పోయేవాడు కాదు, మీ నాన్న బతుకుంటే వెనుకకు పోయేది కాదు. వర్గీకరణపై వెనుకకు దగ్గం.
ఇది లక్షలాది మంది సభలో, ఇది లక్షలాది మంది విజయవాడలో నిర్వహించిన విశ్వరూప సభలో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ రాజశేఖర్ గారు మాట్లాడిన మాట, వర్గీకరణ విషయంలో వెనుకకు తగ్గమని మాట్లాడిండు, కమిషన్ వేయించిండు, రిపోర్ట్ వచ్చినాక అఖిలపక్షాలు ఢిల్లీకి తీసుకెళ్ళిండు, అంతకుముందు అసెంబ్లీ తీర్మానం చేసిండు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చిండు, ప్రధానమంత్రిని కలిసిండు, సోనియా గాంధీ గారిని కలిసిండు, అందరినీ కలిసిండు. ఆనాడు వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకపోవచ్చు, కానీ మీ తండ్రి గారు అకస్మాత్తుగా చనిపోవడం మాకు బాధే, కానీ ఆయన బతికుంటే కొంత ముందడుగేసేదని మేము భావిస్తున్నాం. ఆయన వెనుకడుగు వేయలేదు, నువ్వెందుకు వెనుకడుగు వేస్తున్నావు? ఆయన బతికినంత వరకు ఈ అంశం మీద ముందుకు నడిపించడంలో చాలా ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన వెనుకకు తగ్గలేదు, నువ్వెందుకు వెనుకకు తగ్గావు? సూటిగా చెప్తున్నా, మీ తండ్రి ఆశయాలకు అనుగుణంగా పార్టీ పెట్టినట్టుగా మీరు భావించుకుంటే, మీ తండ్రి మీద మీకు గౌరవం ఉంటే, మీ తండ్రి సమాధి సాక్షిగా మొదటి ప్లీనరీ సమావేశం జరిపినప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి ఎందుకు కట్టుబడి లేవు? అదే సమయంలో మీరు ఎంపీ హోదాలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని చెప్పి ప్రధానమంత్రి గారికి లేఖ రాశావు, ఎందుకు వెనుకకు తగ్గావు? ఒకరోజు అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ గారికి నేను వినతి పత్రం ఇస్తున్న రోజు, ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి గౌరవ వీరప్ప మొయిలీ గారికి నేను వినతి పత్రం ఇస్తున్న రోజు, ఆ రోజు మీరు కూడా నాకు అందుబాటులో వచ్చి నేను ఇచ్చే వినతి పత్రం మీద వర్గీకరణ జరగాలని మీరు సంతకం పెట్టారు. కడప ఎంపీ హోదాలో మీరే కాదు, అనంతపూర్ ఎంపీ ఆనాడు అనంత వెంకట్రామ్తో సంతకం పెట్టించారు. మీరు వర్గీకరణకు అనుకూలమని చెప్పి మేనిఫెస్టో మీ తీర్మానం చెప్పింది, మీరు వర్గీకరణకు అనుకూలమని మీ లేఖ చెప్పింది, మీరు వర్గీకరణకు అనుకూలమని చెప్పి మేము ఇచ్చిన లేఖ మీద మీ సంతకం చెప్తున్నది. మీ తండ్రి ఆశయాలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి, మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదని మీరు మాట్లాడేవాళ్ళు కదా. మా విషయంలో ఎందుకు మడమ తిప్పారు? మా విషయంలో ఎందుకు మాట తప్పారు? మీరు మడమ తిప్పడం, మాట తప్పడమే కాకుండా నిండు శాసనసభలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఎస్సీ వర్గీకరణ చేసి దళితుల మధ్యలో చిచ్చు పెట్టారని చెప్పి మీరు అంతకుముందు మీరు వ్యవహరించిన దానికి విరుద్ధంగా మీరు అసెంబ్లీలో మాట్లాడారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగ విరుద్ధమని మీరు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయం సుప్రీంకోర్టులో ఒప్పుకోవని మాట్లాడారు నిండు శాసనసభలో. అది రాజ్యాంగబద్ధమే అని చెప్పి అదే సుప్రీంకోర్టు చెప్పింది, రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు చెప్పేసింది. మీరు సుప్రీంకోర్టులో ఒక సీనియర్ లాయర్ని పెట్టమంటే మీరు పెట్టలేదు, కనీసం మిమ్మల్ని అపాయింట్మెంట్ కోరితే మాకు ఇవ్వలేదు, బహిరంగ లేఖ రాసిన సమాధానం లేదు. కానీ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో మార్చి 6, 7, 8 తేదీల్లో విచారణ జరుగుతున్న సమయంలో లాస్ట్కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లాయర్ అటెండ్ చేసి అది ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో వచ్చి ఆయన ఒక స్పష్టత చెప్పేశాడు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము అన్నారు. ఒక్క నిమిషం కూడా లేడు ఆయన. ఆన్లైన్లో వచ్చి ఎస్సీ వర్గీకరణ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చెప్పేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి ఆ విధంగా ఉన్నది. ఒక సీనియర్ లాయర్ని పెట్టి వర్గీకరణ సమర్థిస్తూ వాదించలే, ఒక సీనియర్ లాయర్ని పెట్టి వర్గీకరణ సమర్థిస్తూ మాట్లాడించలే. కానీ వచ్చిన లాయర్ మాత్రం ఒక క్షణంలోనే ఆన్లైన్లో వచ్చి కనుమరుగైపోయాడు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పి, మరి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని మీరే చెప్పించినప్పుడు, సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పుడు ఆ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందా లేదా? ఆ నిర్ణయాన్ని సమర్థించాల్సిందా లేదా? మీరు స్వాగతించలేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను స్వాగతించలేదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే సమయానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, స్వాగతించాడు కదా. మీరు ముఖ్యమంత్రి లేదు, ప్రతిపక్ష నాయకుడుగా స్వాగతించాలి కదా. మీ ప్రభుత్వమే కదా సుప్రీంకోర్టులో ఏ నిర్ణయం వచ్చినా కట్టుబడమని చెప్పి మాట్లాడించింది. మరి అనుకూలంగా వచ్చినప్పుడు ఎందుకు దాన్ని సమర్థించలేదు?
ఎందుకు సమర్థించలేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు మౌనంగా ఉండడమే కాకుండా చివరికి మా కులస్తులతోటే ఇది చిచ్చుగా అని ఎట్లా భావించుకుంటున్నారు? అది చిచ్చు అంటే నువ్వే స్టేట్మెంట్ ఇవ్వు. దళితుల మధ్యలో చిచ్చుగానే భావించుకుంటే మీరే స్టేట్మెంట్ ఇవ్వండి. అప్పుడు వైఎస్ఆర్సీపీలో మాదిగలు ఉండాలో ఉండకూడదో మాదిగలు తెలుసుకుంటారు. ఎంతో కొంత మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీ పార్టీలో మా నాయకులు ఉన్నారు కదా. మా ప్రజలు స్వర్గీయ రాజశేఖర్ గారి మీద అభిమానంతో ఇప్పటికీ కొంత మిమ్మల్ని నమ్మి వర్గీకరణకు ఎప్పటికైనా అనుకూలంగా మారుతాడని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు కదా. మీరు మారనుకుంటే అదేదో స్పష్టతనివ్వండి. వైఎస్ఆర్సీపీలో ఇంకోటి జరుగుతున్నది. ఒకరోజు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉండబడే మేరుగు నాగార్జున గుంటూరు జిల్లాలో ఒక ప్రాంతంలో ప్రాంతంలో మాట్లాడుతూ నేను మాలల సంక్షేమానికి పెద్దపీట ఎత్తాను మాట్లాడిండు. ఆయన మాలల సంక్షేమ శాఖ మంత్రి కాదు, దళితుల సంక్షేమ శాఖ మంత్రి. ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాలలకు పెద్దపీట వేస్తాను, మాలల అభివృద్ధి కోసమే నేను నిలబడతాను, నేను మాలలకే అభివృద్ధి కోసం కట్టుబడతా అని చెప్పి మాట్లాడిండు. మీరు ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. సంక్షేమ శాఖ అనేది మాలల సంక్షేమ శాఖ కాదు, అది దళితులందరూ సంక్షేమ శాఖకు మంత్రి. అతను ఆ మంత్రి హోదాలో నేను మాలల సంక్షేమం కోసం పాటుపడతా అన్నాడు. అంటే మీ దగ్గర మాలల కోసమే మాట్లాడేటోళ్ళు ఉన్నారు. మాలలు. రెండో విషయం, అధికారం ఎటుంటే గట్టున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వ్యక్తి, చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన వెంటనే చంద్రబాబు గారి పార్టీలో చేరిన వ్యక్తి, మీ తండ్రి దగ్గర ఎమ్మెల్సీ తీసుకున్న వ్యక్తి, చంద్రబాబు ప్రభుత్వంలో చేరి ఎస్సీ కార్పొరేషన్ తీసుకున్న వ్యక్తి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన వెంటనే మళ్ళీ మీ పంచన చేరిండు. ఇప్పుడు ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఎట్లా ఉన్నదంటే, మొన్న కందుకూరులో వర్గీకరణను వ్యతిరేకించే సభలో పాల్గొన్నాడు. మొన్న కందుకూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాలలు పెట్టిన సభలో పాల్గొన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ జరగనివ్వము, రాజ్యాంగం విరుద్ధం అని చెప్పి ఆ జూపుడి మాట్లాడిండు. అంటే వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు మాత్రం, మాలల కోసమే పనిచేసే వాళ్ళు మాత్రం బహిరంగ మీ దగ్గర ఓపెన్గా మాట్లాడుతున్నారు. కానీ అదే మాదిగ బిడ్డలు మాత్రం కనీసం వర్గీకరణ కోరుకుంటారు. ఎక్కడున్నా కూడా మాదిగ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా వర్గీకరణ కోరుకుంటారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాదిగలందరూ 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటూ పండుగలు చేసుకున్నట్టుగా చేశారు. ఓకే, నిన్న తెలంగాణలో చట్టం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో తీర్మానం జరిగిన తర్వాత మాదిగలు ఎక్కడున్నా కూడా వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటుండ్రు. అది వాడల్లో చేసుకుంటుండ్రు, వాళ్ళ ఇళ్ళల్లో చేసుకుంటుండ్రు, గ్రామాల్లో చేసుకుంటుండ్రు, మండలాల్లో చేసుకుంటుండ్రు, జిల్లాలో చేసుకుంటుండ్రు. అంటే 30 ఏళ్ళ పోరాటానికి ఫలితం దక్కింది కదా అని మాదిగ బిడ్డలందరూ పండుగలు చేసుకుంటుంటే వైసీపీలో ఉన్న మాదిగలు రోడ్డు మీదకి రాకుండా స్తబ్దతగా ఉన్నారు. వాళ్ళని ఎందుకు స్తబ్దత పెట్టిండ్రు? మీరు స్వాగతించకపోవడం వల్ల మాదిగలు వైసీపీలో ఉన్న మాదిగలు రోడ్డు మీదకి వస్తే మీరు ఏదైనా చర్య తీసుకుంటారనే దాని మీద వాళ్ళు మౌనంగా ఉన్నారు, స్తబ్దంగా ఉన్నారు. వాళ్ళు పండుగలు చేసుకోని లేదా? వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడతాను వాళ్ళకి తెలియదా? ఎస్సీ వర్గీకరణ పరిష్కారం జరుగుతుంది కాబట్టి ఇక మా బిడ్డలు చదువుల్లో ముందుకెళ్తారు, మా బిడ్డలకు ఉద్యోగాలు దొరుకుతాయి, మేము బాగుపడతామని అన్ని పార్టీలో ఉన్న మాదిగలకైతే ఉంటుంది కదా. మరి ఆ సంతోషాన్ని పంచుకునే పరిస్థితులు కూడా మాదిగ బిడ్డలు వైసీపీలో లేకుండా పోయారు. దీనికి కారణం ఏంటిది? మీరు వర్గీకరణ వ్యతిరేకించే మాలల్ని దగ్గర పెట్టుకొని మాల మహానాడు మీటింగ్లో పంపుతున్నారు. కనీసం మాదిగ బిడ్డల్ని ఈ విజయోత్సవంలో పాల్పంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని పరిస్థితుల్లో స్తబ్దగా నెట్టేశారు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఎస్ ఆర్ నో. ఇప్పటికైనా సామాజిక న్యాయం కోణంలో చూస్తే స్వాగతించు. నువ్వు స్వాగతిస్తూ చట్టంలో పలానా సవరణ రావాలి, లేదా ఎవరికి ఇబ్బంది కాకుండా చేయాలి, లీగల్గా మళ్ళీ ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడాలని చెప్పి ప్రతిపక్షం హోదాలో సూచనలు చేయండి. మీ సూచనలు తీసుకుంటారా లేదా ఆలోచించండి. అంతేగాని మీరు అసెంబ్లీకి రారు, అత్యంత కీలకమైన చర్చల్లో పాల్గొనరు.
సుప్రీంకోర్టు దీన్ని స్వాగతించారు. లాయర్ని పెట్టమంటే లాయర్ పెట్టారు, గతంలో అపాయింట్మెంట్ ఇవ్వమంటే అపాయింట్మెంట్ ఇవ్వరు. మీ విషయం ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను నేను. ఇక్కడ గుంటూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించు మాలల మీటింగ్ పెట్టిన విషయం అందరికీ తెలుసు. ఆ మాలల మీటింగ్ పెట్టిన లీడర్లను జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడిండు కదా. ఆ మాల లీడర్లు జగన్మోహన్ రెడ్డి గారికి బొకేలు ఇచ్చిండు కదా. ఇక్కడనే జరిగింది కదా. గుంటూరులో వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఇక్కడ మాలల మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారకులు 10 మంది పోయి జగన్మోహన్ రెడ్డి గారికి బొకేలు ఇచ్చారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు వర్గీకరణ విషయంలో వెనుకకు తగ్గడమే కాకుండా వర్గీకరణ వ్యతిరేకుల్ని ప్రోత్సహిస్తుండడానికి సాక్ష్యం. జూపూడి వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడమే అందుకు సాక్ష్యం. గుంటూరులో మాల లీడర్లతో వర్గీకరణ వ్యతిరేకంగా మీటింగ్ పెట్టిన మాల లీడర్లను పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఇచ్చిన బోకేలు తీసుకోవడం, వాళ్ళ భుజమే చేసి వాళ్ళని అభినందించడం, అది సాక్ష్యం. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నాగార్జున నేను మాలల సంక్షేమం కోసమే కష్టపడతాను అని మాట్లాడితే ఆయన మీద చర్య తీసుకోకపోవడం సాక్ష్యం. అంటే నువ్వు నీ ఆచరణ, నీ కార్యాచరణ, నీ మౌనం ఇప్పుడు మాదిగ జాతి భవిష్యత్తుకు అది ప్రమాదకరంగానే ఉన్నదనే విషయం, ఆలస్యమైనా మాదిగలు తేల్చుకుంటారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ, షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు 96 మార్చి 25 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మధ్యలో కొన్ని సందర్భాల్లో అవాంతరాలు ఇబ్బందులు వచ్చినా కూడా ఎప్పుడు వర్గీకరణ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయన వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన రోజు నుంచి ఈ వర్గీకరణ ప్రక్రియ ప్రస్తుతం పూర్తి చేసే వరకు కూడా ఆయన మాదిగల పట్ల, వర్గీకరణ పట్ల సంపూర్ణంగా అండగా ఉన్నాడనే విషయం మీ దృష్టి తీసుకొస్తూ, ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడం వల్లనే ఈ ప్రక్రియ అంతా ముందుకు సాగుతుంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. ఆ సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిటే దానికి కారణం. కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పడం వల్ల కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది. ఈ విషయంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, దాన్ని పరిశీవ్ చేసిన హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, ఇప్పుడు సంధానకర్తగా ఎంఆర్పిఎస్కు, మాదిగలకు, కేంద్రానికి సంధానకర్తగా ఉండబడే సోదరులు కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారికి, అదే సమయంలో అంతకుముందు సంధానకర్తగా ఉన్న మా వర్గీకరణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చి దశాబ్దాల పాటు మాకు అండగా నిలబడ్డ పెద్దలు వెంకయ్య నాయుడు గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ విషయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా, వెనుకకు తగ్గకుండా, ప్రతి దశలో అడ్డంకులు ఎన్నొచ్చినా కూడా అధిగమిస్తూ ముందుకు తీసుకొచ్చి వర్గీకరణ ఫలాలు మాదిగలకు అందించబోతున్న సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, వర్గీకరణ అంశాన్ని సామాజిక ఉద్యమంగా, ఆత్మగౌరవ ఉద్యమంగా భావించుకున్న డిప్యూటీ సీఎం సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, అదే సమయంలో ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ వైపు నుంచి ఉండబడే, అంతకుముందు వెంకయ్య నాయుడు గారి వద్ద ఒక అధికారిగా పనిచేసి ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండబడే సత్యకుమార్ అండ్ బీజేపీ నాయకులకు, అదే సమయంలో శాసనసభలోనూ శాసన మండలిలోనూ వర్గీకరణ అంశానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఇక ముందు ఏం మాట్లాడదలుచుకున్నా కూడా వైసీపీలో మా మాదిగ లీడర్లతో మాట్లాడించి మాదిగలకు మా లీడర్లు దూరం చేయడం కంటే నేరుగా నువ్వు ఏ వైఖరి తీసుకోదలుచుకున్నా మాకు అభ్యంతరం లేదు. నువ్వు వెనకకు పోతావా, ముందుకు వస్తావా అనే విషయంలో తేల్చుకోవాల్సింది నువ్వే కనుక జగన్మోహన్ రెడ్డి గారే ఈ విషయంలో నేరుగా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ధన్యవాదాలు. ఆయన విమర్శించదలుచుకోలేదు, కానీ అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆయన మొదటి నుంచి కాంగ్రెస్, ఆయన పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే. కాంగ్రెస్ పార్టీ ద్వారానే. వర్గీకరణ అంశం నిజంగా ఆయన అన్నట్టుగా తప్పుపడితే, ఒక సందర్భంలో వర్గీకరణకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్న దశలో కూడా ఆయన టీడీపీలో చేరాడు. ఎవరు? టీడీపీలో చేరాడు. మొదటి నుంచి టీడీపీ కట్టుబడి ఉన్నది వర్గీకరణ. తర్వాత అసలు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో భారతదేశంలో మొట్టమొదటి వర్గీకరణ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇది మనం 2025లో ఉన్నాం.
1975లోనే మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్లో గౌరవ జైల్ సింగ్ గారు, స్వర్గీయ జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణ సూత్రమే దేశానికి ఉపయోగపడ్డది. మొన్న సుప్రీంకోర్టు తీర్పు కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అంశం అది? పంజాబ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతే. అంటే పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది, దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో కోర్టుకు వెళ్ళింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు జరిగింది, దీన్ని అడ్డుకున్నారు కాబట్టి కోర్టుకు వెళ్ళింది. రెండు రాష్ట్రాలదే. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేస్తే అది 2000 సంవత్సరంలో చేసిండు అనుకుందాం, 97లో చేసిండు అనుకుందాం, 1975లో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా వర్గీకరణ చేసింది, అదే కదా దేశానికి విస్తరిస్తున్నది. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో మీరున్నప్పుడే కాంగ్రెస్ వర్గీకరణ చేస్తే దాన్ని తప్పుపట్టకుండా ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు అందాం. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా, మరి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలంగా చట్టం తీసుకురావడానికి మొత్తం ప్రక్రియ ముందుకు నడిపించిండు కదా. అంటే మీరు ఎవరినైతే అంటుండ్రో, మీరున్న పార్టీలో మీరు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఏ పార్టీలు అయితే ఉన్నారో ఆ పార్టీ ముందు వర్గీకరణ చేసింది, దాన్ని తప్పుపట్టండి ఒకవేళ మీరు తప్పుపట్టగలిగితే. ఓకే, అది నేరుగా ఆ రోజు శాసనమండలిలో ఏ పరిణామాలు జరిగినాయో, అసలు చైర్మన్ ఏ పాత్ర పోషించబోయాడో, ఆ చైర్మన్ మోషన్ రాజు మాల వర్గానికి సంబంధించిన వ్యక్తి ఏ పాత్ర వహించబోయాడో, ఆ పరిణామాలు ఏంటో వివరించి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమానండి. మేము సపోర్ట్ చేసినామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమానండి. ఆయన కంట్రోల్ ఉంటుంది కదా, ఆయన చెప్పమానండి, నేను చెప్పలేను. ఓకే, నేనంటున్నా ఆయన చెప్పాలి. తలూపిండా తల ఊపలేదా, ఏం జరిగిందనే విషయం నేను శాసనమండలిలో లేను, చెప్తే ఆయన చెప్పాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, లేదా నా సోదరులు బొత్స సత్యనారాయణ గారినో చెప్పాలి. వాళ్ళిద్దరు చెప్పిందని ఆమోదించుకుందాం. నేను ప్లీజ్ సామాజిక న్యాయం కోరుకునే వ్యక్తిని. రాష్ట్రమైనా, జిల్లాలైనా, ఆఖరికి మండలాలైనా నాకు సమర్థిస్తా. ఎవరు ఎక్కడ ఎంతమంది ఉంటారో గంత వాటా తీసుకోవాలి, తప్పేంటి? రాష్ట్ర యూనిటీ ప్రస్తుతం ఉంటుంది, రేపు జనాభా లెక్కలకు వచ్చినాక జిల్లాల యూనిట్ ఉంటుంది అనుకుందాం. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి అనుకుందాం, స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతాయి. అది జిల్లా యూనిట్ తీసుకొని రిజర్వేషన్లు ఇవ్వాలన్నా, మరి మండల పరిధిలో కొన్ని గ్రామాల్లో మాలలు ఉంటారు, మాదిగలు ఉంటారు, ఇతర కులాలు ఉంటారు. అక్కడ యూనిట్ తీసుకోవాలంటే ఏ స్థాయిలో తీసుకోవాలా? ఒక మండలంలో మాలా మాదిగలు ఇతర కులాలు ఉన్నాయి, ఒక మండలంలో ఒక కులమే ఉన్నదనుకోండి, అక్కడ యూనిట్ ఎట్లా తీసుకోవాల్సి వస్తుంది? ఉమ్మడిగా తీసుకోలేము కదా, మండలాల వరకు కూడా తీసుకోవాల్సి వస్తుంది. నేనంటే సామాజిక న్యాయం అనే ప్రక్రియ ఎవరికి అన్యాయం జరగని పరిష్కారంలో అది కింది స్థాయికి వెళ్ళడం కూడా నేను స్వాగతిస్తాను. ఇప్పుడు వర్గీకరణను వ్యతిరేకించేటోళ్ళు అదనపు లాభం కోరుకుంటారు, వర్గీకరణ కోరుకునేటోళ్ళు ఎక్కడ అదనపు లాభం కోరుకోవద్దు. అన్యాయం జరిగిన చోట ప్రశ్నిద్దాం. అదనపు లాభం ఎవరు కోరుకున్నది తప్పవుతుంది. అదనపు లాభం ఎవరు ఇప్పుడు అదనపు లాభమే కదా మాలలు కోరుకున్నది. ఇదివరకు అక్కడ పడ్డోళ్ళు వర్గీకరణ వ్యతిరేకించి వచ్చారు. నేను మాదిగ ఉద్యమకారుణ్ణి, నా జాతికి నష్టం జరగనివ్వను, నా జాతిది ఎవరిది దోసుకోనివ్వరు, నా జాతి ఇంకోరిని దోసుకోవాలని నేను కోరుకోను, నేను దోసుకోవద్దని అంటాను. నేను నా సూత్రం అది మండలాలైనా సరే, జిల్లాలైనా సరే, రాష్ట్రమైనా సరే, దీనికి నేను కట్టుబడి ఉన్నా. ఎవరన్నా ఎక్కడన్నా అసంతృప్తితో ఆవేదనతో ఉండనియండి, మనకు స్వార్థం పతాక స్థాయికి చేరద్దు. న్యాయం గురించి ఆలోచిద్దాం, ఎక్కడ ఎంత ఉంటే అంత తీసుకుందాం. నువ్వు లేని కాడ అదనంగా తీసుకోవడం తప్పు కాదా? నువ్వు ఉన్న కాడ కోల్పోవడం తప్పు కాదా? నువ్వు ఉన్న కాడ కోల్పోవడం తప్పే, నువ్వు లేని కాడ అదనంగా కోరుకోవడం కూడా తప్పే కదా. నువ్వు లేని కాడ అదనంగా కోరుకోవడం అంటే ఇంకోటి దోసుకున్నట్టు కాదా? నువ్వు ఉన్న కాడ ఒకటి కోల్పోవడం అంటే నీది ఒకరికి దోసుకున్నట్టు కాదా? నీది ఒకరు దోసుకోవడానికి నువ్వు బాధపడితే, నువ్వు ఇంకోటి దోసుకోవడానికి సిద్ధపడితే అది నీ తప్పు కాదా? నేను నా జాతిని అయితే నేను అట్లనే అప్రమత్తం చేస్తా. నా జాతికి అన్యాయం జరగనివ్వను, నా జాతి ఇంకొకరికి అన్యాయం చేయనివ్వను. ఇది క్లియర్. ముందు మీ బిడ్డల భవిష్యత్తు వైసీపీలో ఉన్నా కూడా మీరు కోరుకోదలుచుకుంటే
మీ బిడ్డలు చదువులు ముందుకెళ్ళాలని మీరు కోరుకుంటే, మీ బిడ్డలు ఉద్యోగాలు సాధించుకోవాలని కోరుకుంటే, మీ బిడ్డలు ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటే, రాజకీయంగా ఎదగాలని కోరుకుంటే అది వర్గీకరణ ద్వారా మాత్రమే సాధ్యం. అది వర్గీకరణ ద్వారా మాత్రమే సాధ్యం. వర్గీకరణను నిర్దిష్టంగా కోరుకొని సహకరిస్తే మీరు ఎక్కడున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ వర్గీకరణ విషయంలో నిర్దిష్టంగా స్వాగతించకుండా, సమర్థించకుండా, దీన్ని ఏదో రకంగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినా, వర్గీకరణ వ్యతిరేకించే మహానాడు లీడర్లను వైసీపీలో నుండి ప్రోత్సహించినా మీరు మౌనంగా ఉండొద్దని, మీ బిడ్డల భవిష్యత్తు కోసమే వర్గీకరణ సమర్థించని పార్టీలో మీరు ఉండడం కంటే మీరు బయటికి రావడమే మీ బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేస్తున్నా, అక్కడక్కడ మాలలు ఉన్నతాధికారులు ఉన్న చోట లేదా ఆయా డిపార్ట్మెంట్లో కీలకమైన స్థానాలు ఆక్రమించుకున్న చోట ఈ వర్గీకరణ జరగబోతున్న సంకేతం వాళ్ళు గమనించి వర్గీకరణకు ఆర్డినెన్సు చట్టరూపం దాల్చకముందే ఈ ప్రమోషన్లో రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మాకు తెలుస్తున్నది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్టి పరిస్థితిలో వర్గీకరణ ప్రక్రియ చట్టరూపం దాల్చేంత వరకు, ప్రస్తుతం శాసనసభ శాసనమండలి లేదు కనుక అది ఆర్డినెన్స్ రూపు వచ్చేంత వరకు, ఆర్డినెన్స్గా వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితిలో ప్రమోషన్లో రిజర్వేషన్ల ప్రక్రియను నిలుపుదల చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా.